ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని తీసుకొస్తారు మధ్యలో. ఇక్కడ వాళ్ళ ఆవిడ కూడా నగలు తాకట్టు పెట్టేసి ఇవన్నీ కట్టింది. అంటే ఈయనకి ఇన్ఫోసిస్ ఆయనకి డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత ఆయన బిజినెస్ చేసి కొన్ని వేల కోట్లు సంపాదించేశాడని చెప్పేసి ఒక స్టోరీ చెప్తారు. అట్లాగే స్టీవ్ జాబ్స్ ఏదైతే ఒక ట్రక్కులో మొదలు పెట్టాడో నిజమేనండి. ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద వాళ్ళు చేసినవన్నీ నిజమే. వాళ్ళు ఏంటి, ఒక సర్వీస్నో లేకపోతే ఒక ప్రొడక్ట్నో చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వటము, ఈ ఎమోషనల్ మ్యానిపులేషన్ చేయకుండా రియల్ బిజినెస్ అనేది చేయడం జరిగింది ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ స్టోరీ చెప్పడం ద్వారా మనని మోటివేట్ చేసేసి మనకి ఒక హింట్ ఇస్తారు. మీరు బంగారం తాకట్టు పెట్టి కానీ లేకపోతే ఎక్కడ అప్పు తీసుకొచ్చి కానీ కట్టండి, మీ జీవితంలో ఒకేసారి వచ్చినటువంటి ఆపర్చునిటీని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. మిస్ అయితే మాత్రం ఇక మీ పని శ్రీలంక, జింబాబ్వే, పాకిస్తాన్, ఇంకా బంగ్లాదేశ్, ఈ 4 అయిపోతాయి అని చెప్తారు అక్కడ. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం ఇక సెలెక్ట్ అయితే చాలురా బాబు అని చెప్పేసి మనకు మైండ్లో అనిపిస్తూ ఉంటుంది. ఆ స్థాయికి రావడం అనేది జరుగుతుంది. ఆర్మీ